హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈ రోజు మీకు ఒక మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తున్నానండి. అది అరటికాయతో బజ్జీ. ఇది ఈవినింగ్ టైం పిల్లలు వచ్చినప్పుడు స్నాక్స్గా కానీ లేదంటే పప్పు చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. అలాగే ఇదివరకు ఫంక్షన్స్లో హాట్ కింద ఈ అరటికాయ బజ్జీ వేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఫంక్షన్స్లో కాదు, ఎక్కడ కూడా మనకి ఈ అరటికాయ బజ్జీలే కనిపించట్లేదు. ఏం పర్వాలేదు, మనం ఇంట్లో చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ అండి ఇది చేసుకోవటము. మరి ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు రెసిపీ మొత్తం చూపిస్తాను. ఫస్ట్ మనము దీనికి బజ్జీ పిండి కలుపుకుందామండి. నేనైతే ఇక్కడ ఒక పావు కిలో శనగపిండి తీసుకుంటున్నాను. ఈ శనగపిండి కూడా ఫస్ట్ జల్లించేసుకోవాలండి. మనము ఈ విధంగా జల్లించేసుకోవటం వల్ల మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి బజ్జీలు అనేవి. అలానే ఒక పావు కిలో శనగపిండికి నేను ఒక 2 స్పూన్లంతా బియ్య పిండి వేసాను. అలానే వాము అండి, ఓమా అంటారు కదా, అది నలిపి వేసుకోవాలి. అలానే దాని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే వంట సోడా అండి, ఇది ఒక పావు స్పూన్ అంతా వేస్తున్నాను. ఎక్కువ కనుక వేసుకుంటే బాగా ఆయిల్ లాగేస్తుంది కాబట్టి ఒక పావు స్పూన్ వేసుకొని ఫస్ట్ దీన్నంతా మనం మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకుంటూ మనము ఉండలు లేకుండా ఫస్ట్ గట్టిగా కలుపుకోవాలండి బజ్జీ పిండి అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ తీసుకొని మనము కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి కనుక వాటర్ పోస్తే పల్స్గా అయిపోయిందంటే బజ్జీలు సరిగ్గా రావండి మనకి. సో ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుంటూ మనము ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని మనము ఈ విధంగా కలుపుకొని బాగా బీట్ చేయాలండి. బీట్ చేయటం వల్ల ఏమవుతుందంటే బజ్జీలు అనేవి పొంగుతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, తినేటప్పుడు క్రంచీనెస్ కూడా వస్తుంది. సోడా వల్లే కాదు, ఈ విధంగా బీట్ చేయటం వల్ల కూడా బజ్జీలు అనేవి మంచిగా పొంగుతాయండి. ప్లస్ పైన అంటే ఆ పిండి ఉంటుంది కదా మనకి, అది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మనం ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేసుకుంటే పిండి కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో. కన్సిస్టెన్సీ వచ్చేసరికి చూసారా, ఈ విధంగా జారుడుగా ఉండాలి, మరి పల్చగా ఉండకూడదు. అంత పలుచుకుంటే ముక్కకి పట్టుకోదు పిండి అనేది. మరి గట్టిగా ఉన్నా కూడా మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసిన తర్వాత లోపల అనేది గట్టిగా ఉంటుంది తినేటప్పుడు. సో తగినంతగా చూసుకొని మనము వాటర్ తీసుకొని కన్సిస్టెన్సీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మెయిన్ది అరటికాయ అండి, కూర అరటికాయలు అంటారు కదా. సో అది తీసుకొని దీని విధంగా పైన ఉన్న చెక్కు మొత్తము తీసేయాలండి. మనకి ఎక్కడన్నా షాప్లో కానీ ఈ చెక్కుతోనే వేసేస్తారు. కానీ మనమైతే ఆ చెక్కు తీసేసి శుభ్రంగా మనం అంతా పైన అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసి, ఇప్పుడు మన ఇష్టం అండి, దీన్ని ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. అంటే రౌండ్ పీసెస్గా కానీ లేకపోతే ఇలా నిలువుగా పొడుగుగా ముక్కలు, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి ముక్కలు అనేది. నేనైతే దీన్ని హాఫ్గా కట్ చేసుకొని చూపిస్తున్నాను. కటింగ్ కూడా అండి చాలా సన్నగా ముక్కలుగా కొయ్యాలి. మనకి లావుగా ఉంటే మనకి సరిగ్గా ఉడకదు. సో మీకు అలవాటు ఉండి కట్ చేయగలం అనుకుంటే సన్నగా కట్ చేసేయండి. నేను మటుకి ఈరోజు దీన్ని స్లైసర్ ఉంటుంది కదా మన ఆలు స్లైసర్, దాని మీద కట్ చేసేస్తాను. చూసారా, ఈ విధంగా స్లైస్తో కనుక కట్ చేస్తే ముక్కలు అన్నీ కూడా ఈవెన్గా ఉంటాయండి. అంటే ఒకటే సైజులో ఉంటాయి. ప్లస్ అది కూడా చాలా పల్చగా వస్తాయి అన్ని ముక్కలు కూడా. ఈ విధంగా రెడీ చేసుకుంటున్నానండి. నేను ఆలు బజ్జీ చేసినప్పుడు కూడా ఈ విధంగా స్లైసర్తోనే నేను కట్ చేసుకుంటాను. చూసారు కదా, అన్నీ ఈవెన్గా ఉన్నాయి. సైజు కూడా చూడండి చాలా తిన్నుగా ఉంది. ఈ విధంగా ఉంటే ఏంటంటే మనము బజ్జీ వేసినప్పుడు లోపల ముక్క కూడా ఉడికి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. కొంచెం లావు ముక్కలుగా కనుక ఉంటే ఉడకదండి, పచ్చిగా ఉంటుంది బజ్జీ రెడీ అయిన తర్వాత. అలా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ అనేది ఫస్ట్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ముక్కని ఇలా పిండిలో ముంచేసి మనము ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేసి ఆయిల్లో వేసేసుకోవాలండి. ముక్కకు అన్ని వైపులా పిండి అంటేటట్టుగా వేసుకోవాలి మనము. సరే,
ఈ విధంగా అన్ని అంటే మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని పడితే అన్ని వేసేసుకొని 1 నిమిషం పాటు అయిన తర్వాత ఆ బజ్జీల్ని మనము రివర్స్ చేయాలంటే రెండో వైపుకు తిప్పాలండి. ఈ విధంగా ముక్కలని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బజ్జీలు చూసారా బాగా బీట్ చేసాము, అన్ని మంచిగా పొంగి చాలా బాగున్నాయండి. చూసేటప్పటికే ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాలనివ్వాలి. మనం హై ఫ్లేమ్లో మటుకు పెట్టద్దండి, బజ్జీ టేస్ట్ బాగోదు, లోపల కూడా ఉడకదు. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని మనం ఆయిల్లోంచి తీసేసుకొని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా ఆ నాప్కిన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ బజ్జీలన్నీ కరెక్ట్గా రెడీ అయిపోయినాయండి. వీటిని నేను అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ బజ్జీలని మనము డైరెక్ట్గానే తినేయచ్చండి, లేదు ఒక స్నాక్గా తీసుకుంటున్నప్పుడు దీని పక్కన అంటే దీనికి నంచుకోవడానికి ఒక కారం చట్నీ కానీ లేకపోతే మ్యాంగో పికిల్ కానీ ఏదన్నా పెట్టుకొని కొంచెం దాంతో నంచుకుంటూ తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుంది. నేనైతే కనుక బజ్జీలని ఈ విధంగా సర్వ్ చేసండి. కొంచెం ఆనియన్స్ పక్కన పికిల్ కూడా యాడ్ చేస్తాను నేను. మాకు అలా తినటమే ఇష్టము. చూసారా బజ్జీ ఎంత సాఫ్ట్గా ఉందో, లోపల ముక్క కూడా చూడండి చాలా సన్నగా కట్ చేసాం కాబట్టి లోపల వరకు ముక్క కూడా ఉడుకుతుంది. చూసారా పర్ఫెక్ట్గా ఎట్లా ఉడికిందో. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈసారి మీరు అరటికాయ తీసుకొచ్చి బజ్జీ వేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే, రెసిపీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.